చూపిస్తూ ఉంటారు. అప్పుడు అధికారంలో లేకపోయినా వైసీపీ స్క్రీన్ మీద ఎక్కువ కనిపించేది పేరు నాని, తర్వాత అంబటి రాంబాబు. ఏదైనా వివాదం వచ్చినా ఏదైనా మాట్లాడినా ముందు ఆయన వస్తారు. అలాంటి వ్యక్తి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి దాక్కున్నారు అనే ప్రచారం 2 రోజులుగా. ఆయన ఒకటే కాదు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయిందంట. ఆయన భార్య కానీ, ఆయన కుమారుడు కానీ, ఆయన కానీ వెళ్ళిపోయారు అనేది. అయితే ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆయన మీద ఉన్న కేసు సివిల్ సప్లై గోడౌన్కి సంబంధించి అందులో దాచిన రేషన్ బియ్యం 187 టన్నులు ఆయన అమ్మేసుకున్నారు, లేదంటే మాయమైపోయి దానికి సంబంధించి ఆయన ఫైన్ కట్టారు. ఇదంతా రచ్చ. ఆయన అరెస్ట్ చేస్తారేమో ఆ విషయంలో, ఎందుకంటే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేస్తారు, అందుకే దాక్కున్నారు. కానీ ఆయన మరి దాక్కుంటే అండర్ గ్రౌండ్లు ఉంటే ఫైన్ ఎలా కట్టారు? ముందు 70 లక్షలు 80 లక్షలు కట్టారట, అది ఎలా కట్టారు? తర్వాత ₹1,00,00,000 కట్టారు, అది ఎలా కట్టారు? 1,72,00,000 ఫైన్ కట్టారని వీళ్ళే చెప్తున్నారు. పేరు నాని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారని కూడా ఇలా చెప్తున్నారు. అంటే అండర్ గ్రౌండ్లోంచి కట్టారా ఫైన్? అండర్ గ్రౌండ్లోంచి అక్కడ అండర్ గ్రౌండ్ కాదు, ఆయన అవుట్ గ్రౌండ్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే అలా